వాసు గారు. ఎస్ సార్. మళ్ళీ వచ్చేసాం. వస్తూనే ఉంటున్నాం. మరి 1 month కూడా గ్యాప్ ఇవ్వట్లేనట్టున్నాం. గ్యాప్ ఇస్తే ఎలా సార్? టీఎఫ్ఏ బాగుండాలి. టీఎఫ్ ఎప్పుడు బాగుంటుంది సార్, దాంతో కూడా మనం బాగుండాలి. అది బాగుంటే మనం బాగుంటాం. ఇది రొటేషన్ కదా, ఇక్కడ మనం బాగుంటే అది బాగుంటాం కదా, అది బాగుంటే మనం బాగుంటాం. అదే అంతే సార్. ఏంటంటే ఫుల్ జోష్ మీద ఉన్నట్టున్నారుగా. బాగుంది, రోజు నవ్వుకుంటున్నాం. దీనికన్నా ముందు లిటిల్ హార్ట్స్ అండి, అది కొంచెం మీకు బాగా ఎనర్జీ ఇచ్చింది. ఎనర్జీ ఇచ్చింది. అవును సార్ డబ్బులు పక్కన పెడితే ముందు ఒక సక్సెస్ ఇచ్చే ఎనర్జీ ఇచ్చింది. అవునండి. మీరు కూడా దాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది, ట్రై చేస్తున్నారు, ఏదో వస్తుంది వెళ్తుంది కానీ ఇంత గట్టి కొట్టి చాలా రోజులు అయింది. అవునండి. సరైన జోష్ ఇచ్చేది. అవునండి. అలాగే నిన్న కూడా ప్రెస్ మీట్లో మా వాళ్ళు అడిగారు, అది నిజంగా అది కరెక్ట్ కూడా. అంటే ఈ రేంజ్ సినిమాలు కొత్త వాళ్ళతోటి ఈ రేంజ్ వాళ్ళతో చేసే ప్రమోషన్, అక్కడ మీకు ఉండే ఫీజిబిలిటీ మిగతా వాళ్ళ దగ్గర ఉండట్లేదు కదా. అవునండి. అంటే నా టీం బాగుంటుంది. దిస్ ఇస్ నిజంగా థ్యాంక్స్ టు మై టీమ్. వంశీ కానీ వీళ్ళందరూ, అంటే నాకన్నా కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు వెనకాల. ఈ సినిమాకి వచ్చినప్పుడు బాను ఉన్నాడు, కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఉండటం వల్ల, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండటం వల్ల, అంటే నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఇప్పుడు అదొక ట్రెండ్ కనిపిస్తుంది సార్. ఒక్కొక్క బ్యానర్లో కావచ్చు, లేదా మీ సర్కిల్లో కావచ్చు, 3 మంది ఉంటారు. అంతా యంగ్స్టర్స్, డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, రైటర్లు కావచ్చు. వీళ్ళంతా మీకు కోఆపరేట్ చేసి మీ పబ్లిసిటీలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళ పబ్లిసిటీలో మీరు ఇన్వాల్వ్ అయ్యి, ఈ ట్రెండ్ బాగుంది నిజానికి. అవును, ఈ కొలాబరేషన్ బాగుంది. అవునండి. ఇప్పుడు నాగవంశీ యాక్చువల్గా చేస్తుంది అదే. ఆయన సినిమాలకి మొత్తం ఆయన దగ్గర ఉన్న అందరినీ వాడేస్తున్నాడు. అది అంటే ఓపిక సార్. అంటే ఈరోజు పబ్లిసిటీ మీకు తెలియదేముందండి, ఒక సినిమా జనాల్లోకి తీసుకురావాలంటే అరవవలసి వస్తుంది. అదే అరిచినంత మాత్రం సరిపోదు సార్. సరిపోవట్లేదు. మరి కాంతారాలు డిఫరెంట్గా అరవాలి. అవును, ఆ అరుపు వేరే రకంగా ఉండాలి. అది రొటీన్గా కూడా అరవకూడదు. ఇది బాగా లేట్ అయిపోయింది. ఎందువల్ల అంటే ఏం లేదండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, ఇంచుమించు ఇప్పుడు అందరూ బిజీ ఆర్టిస్టులే దీంట్లో ఉన్నవాళ్ళు, అండ్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. అండ్ వీళ్ళందరినీ కలిపి కాంబినేషన్స్ తీసుకొచ్చి సెట్ చేసినప్పటికీ, అండ్ మధ్యలో మనకు స్ట్రైక్ అవుట్ పడింది. ఆ స్ట్రైక్ పడకపోతే నాకు ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయిందండి. ఆ స్ట్రైక్ పడటంలో ఒక 4 months నాకు ఇంచుమించు 3 months డిలే అయిపోయింది. అది స్ట్రైక్ వల్ల 3 months డిలే అంటే 1 month మొత్తం అందరు డేట్లు పోయినాయి. పోయినాయి. అండ్ రెండోది ఏంటంటే అవతల చాలా సినిమాలు పోయినాయి కదండి. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క పోర్ట్ అడ్జస్ట్మెంట్, ఆ పోర్ట్ అడ్జస్ట్మెంట్, ఈ పోర్ట్ అడ్జస్ట్మెంట్లు తెచ్చినప్పటికీ ఒక లక్ ఏంటంటే అందరూ కొంచెం ఎక్కడొక్కడ కనెక్షన్స్ ఇవి ఉంటాయి కాబట్టి నా సాగింది. కానీ అదే కొత్త ప్రొడ్యూసర్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోయేవాడు. అది దీనికేంటి ఏకంగా సిండికేట్ లాగా ఒక 60 మంది ప్రొడ్యూసర్ పేర్లు, ఒక 5-6 బ్యానర్లు కనిపిస్తున్నాయి. అంటే ఏం లేదండి, ఇది ఫస్ట్ ఏంటంటే ఇది కిరణ్ అని మన ఉంటాడు, బెంచ్ మార్క్ కిరణ్. తన దగ్గర తయారైన కదా ఇది. తను మన వైరా ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసిన సినిమా. మన విజేంద్ర రెడ్డి గారు వాళ్ళు స్టార్ట్ చేసిన సినిమా ఇది. నాకు కథ చెప్పిస్తే నాకు నచ్చి నేను పార్ట్ అయ్యాను. నాతో పాటు భాను, కళ్యాణ్, అప్పుడు అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా పార్ట్ అయ్యారండి. ఈ మధ్య మీకు ఇలాంటివి వచ్చి వస్తున్నాయేమో, అవతల వాళ్ళు దాంట్లో కలిసి వస్తున్నారు. ఏదైనా సినిమా బాగుంటే 100% అటాచ్ అవడానికి చూస్తాం కదండి. మీరు అందులో మీరు రెడీగా ఉంటారు. అంటే అది తెలుస్తుంది, మనం తయారు చేయించుకున్నా కన్నా కూడా అవతల వాళ్ళు చెప్పినప్పుడు ఇది బాగుందా లేదనేది చాలా బాగా క్లారిటీగా తెలుస్తుంది. ఒకటి అది కూడా ఛాన్స్ దొరకదు. ఇప్పుడు అవతల వాళ్ళ దగ్గర మంచి ప్రాజెక్ట్ ఉందని తెలుసు, కానీ అందులో మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అనేది అది దొరకదు అందరికి. అంటే నాకేంటంటే కొంచెం ఇవన్నీ హెల్ప్ అవుతాను కదా, ప్రమోషన్స్ కానీ రిలీజ్ ప్రమోషన్స్, మార్కెటింగ్, ఇవన్నిటికి హెల్ప్ అవుతాం కాబట్టి కొంచెం అలౌ చేస్తారు మనల్ని అంతే. ఇది మీ దగ్గరికి వచ్చేసరికి చాలా షూట్ అయిపోయిందా? లేదండి, అవ్వలేదు. ఎట్ టు షూట్ అది కరెక్ట్గా ఇంకొక 15 daysలో వాళ్ళు షూట్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఆ టైంలో వచ్చింది. కరెక్ట్గా వస్తే బాగుంది, నేను పికప్ చేశాను. అక్కడి కథ విన్నారు అప్పుడు కథ విన్నాను. కథ అంటే ఏం లేదు, నవ్వుకుంటామే. డైరెక్టర్ చెప్తున్నాడు, అతను ఇప్పటికీ కథ ఏంటంటే నాకు అంత తెలియదు దీంట్లో. బట్ ఏంటంటే అతను చెప్పిన విధానం, అతని టైమింగ్ బాగా నచ్చింది నాకు. అది మన ట్రైలర్లో కూడా చూసారు కదా, కొంచెం టైమింగ్ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, వేసి వెనక్కి తీస్తూ ఉంటాడు. అది కథ ఏంటంటే మాకు కూడా తెలియలేదు ట్రైలర్లో చూస్తే. అవును, యూజువల్గా ట్రైలర్ చూస్తే కొంచెం కథ అందుతుంది. ఈజ్ వెరీ క్లియర్ అండి, హీ వాంట్ ఎంటర్టైన్ ద పీపుల్. ఇంకా డైరెక్టర్ అంత క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంతే. దీంట్లో కథ ఏంటి అని అడిగితే మళ్ళీ మొత్తం తనకున్న ఫార్మేట్ పోతుంది. తను వెరీ నీట్గా ఏంటంటే నవ్వించాలనుకున్నాడు, నవ్విస్తున్నాడు అంతే. అంటే ఇది ఒక యూనిక్ ఫార్మేట్తో ఉండే ఫన్ జానర్ సినిమా అంతే.
ఇంకా కథ కోసం చూడక్కర్లేదు. పెద్ద కథ కోసం అయితే చూడొద్దు, నేను అది ఓపెన్గా హానెస్ట్గా చెప్తున్నాను. మరి దీనిలో కూడా అంతే కదా, లిటిల్ ఆర్ట్స్లో కూడా ఏముంది గొప్ప కథ ఉంది. చిన్న ఇవన్నీ ఏంటంటే క్యూట్గా పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ చుట్టూ నవ్విస్తూ చెప్తారు అంతే. ఎలా నవ్వించామా, బాగా నవ్వించాడు. పైగా ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ ఆడియన్స్లో ఉన్నది, ఈ రేంజ్ సినిమాలకి వాళ్ళకి కథ కోసమే కాదు లాజికల్ కోసం కూడా చూడరు. మెయిన్ దీంట్లో అయితే లాజికల్ పట్టించుకోలేదు, ఏం అడగరు. డైరెక్టర్ ఎంత క్లియర్గా ఉన్నాడని నేను ఎక్కడైనా లాజిక్ అడుగుతుంటే, అన్న నేను ఇందాక నవ్వేవు కదా, నవ్వినప్పుడు నన్ను ఎందుకు లాజిక్ అడుగుతావు, చక్కగా వచ్చావు, హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి, ఇప్పుడు నువ్వు తెలివైనోడిని అని నువ్వు ప్రూవ్ చేయడానికి నన్ను ఎందుకు లాజిక్లు అడుగుతావు, నీకు నవ్వించడం ఇది తప్ప నేను లాజిక్లు పట్టించుకోలేదని చాలా క్లారిటీగా చెప్పుకున్నాడు. చెప్తున్నా సార్, అదే కామన్ ఆడియన్స్ అదే మైండ్ సెట్తో ఉన్నారు. ఈ రేంజ్ సినిమా వరకు మనకు లాజిక్లు గట్టక్కర్లేదు. గమ్మత్ అంటే రివ్యూవర్స్ కూడా ఈ రేంజ్ సినిమా దాకా అలాగే చూస్తున్నారు. ప్లీజ్ చూడండి, రివ్యూవర్స్ కూడా ఒక రేంజ్ సినిమా వరకు మిగతా ఏమి పట్టించుకోండి. ఇది టైటిల్ కార్డ్స్ లోనే వెరీ క్లియర్ గా చెప్పేస్తామండి, బాబు మీ బ్రెయిన్ లాఫ్ చేసేసి చక్కగా వచ్చి నవ్వుకుని వెళ్ళండి, ఇది బాగుందా బాగాలేదు ఎంత జడ్జిమెంట్ కూడా చేయొద్దని కూడా చెప్పేస్తాం టైటిల్ కార్డ్ లోనే. అది బ్రెయిన్ లాఫ్ చేయాలి, బ్రెయిన్ లాఫ్ చేసేసి హ్యాపీగా చూడండి, నవ్వుకోండి. బాడీకి ఏమంటారు, ఇది ఫేషియల్ ఎక్సర్సైజ్ అంటారు కదా బొగ్గల గట్లకి, అది స్టమక్ కి ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళిపోండి అంతే. స్టమక్ అండ్ బొగ్గలకి మంచి ఎక్సర్సైజ్ ఇస్తాం, అది చేసుకుని వెళ్ళిపోండి అంతే. సో అంటే కథ వినకుండానే ఎంటర్ అయిపోయారు అందులోకి. కదండి మొత్తం విన్నా, ఇట్స్ 3 hours, నాకు 4 hours చెప్పాడు, దాని మీద ఎండ్లో కూడా సెటైర్ వేసాం. 4 hours చెప్పాడు, 4 hours చెప్తే నవ్వుకున్నాను, ఇంచుమించు 2 hours విన్నాను, ఫుల్ నవ్వుకుంటున్నప్పుడు బాగుంటుంది. అంటే ఇది బాగుంటుందా బాగోలేదు అన్నిటికన్నా కూడా చాలా ఫన్గా ఉన్నాడు డైరెక్టర్, అండ్ ఒక యంగ్ సినిమా తీద్దాం, పార్ట్ అవుదాం అంతే. సో ఫైనల్ అవుట్పుట్ ఇంకా అవుతున్నట్టుంది. జరుగుతూ ఉందండి, మీ డైరెక్టర్ సంగతి తెలియదే ఉంది, అది కొత్త డైరెక్టర్ ఉన్నప్పుడు చెక్కుతూ ఉంటాడు కదా, చెప్తున్నాడు. లాస్ట్ మినిట్ ఎందుకు చాలా లాస్ట్ ఈ 1 month 20 days ఎక్కువ మళ్ళీ రీషూట్ చేసి, రీషూట్ అసలు లేదు, చేసి ఏవేవో చేశారు, అసలు ఏమీ లేదు. ఫస్ట్ టైం నేను ఒక్క రీషూట్ కూడా చేయని సినిమా ఇది. కాబట్టి కరెక్షన్స్ చేశారు. కరెక్షన్స్ కూడా కదండి, ఏమైనా అంటే ఈ ఆర్టిస్టులు ఉండటంలో బిజీ ఉండటంలో రోజులో చిన్న చిన్న ప్యాచ్లు మిగిలిపోయి, ఓకే ఆ క్లోజ్ షాట్ అనో లేదంటే ఆ షాట్ అని ఈ షాట్ అని, అది ఎప్పుడు బ్లాంక్ అంటే వచ్చింది రీల్స్లోని, అవన్నీ ఫిల్ చేసుకుంటూ వచ్చాడు. అది కూడా ఏంటి, ఇప్పుడు ఎవరి దగ్గర డేట్ ఉంటే వెళ్ళి అన్న ఒక 1 hour పంపించు అని చెప్పి ఆ క్లోజ్లు తీసి పంపించావు, మీకు కాబట్టి అది సాగింది. కానీ బయట వాళ్ళకి కష్టం అంటే అసలు 12 మంది 13 మంది ఉన్నారు సార్ ఆర్టిస్టులు, వాళ్ళందరినీ సెట్ చేసినోడికి తలప్రాణం తోకొచ్చింది. దానివల్ల బడ్జెట్ కూడా ఇదైందా? ఆబ్వియస్లీ ఇప్పుడు స్ట్రెచ్ పెరిగినప్పుడు బడ్జెట్లు అవి పెరుగుతాయి కదండి, అనుకున్న దానికైతే డబుల్ అయింది. కానీ బట్ ఒకటి ఏంటంటే సినిమా బాగా వచ్చింది, ఎక్కడ కూడా డైరెక్టర్ ముందు హ్యాపీ, అన్న ఏదడితే అది ఇచ్చాడు అనేది. అండ్ అఫ్కోర్స్ యంగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్స్ మనం ఆ సపోర్ట్ అయితే చేసాం, అది ఎక్కడ తగ్గించి ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు సినిమా లుక్, ప్రమోషన్ కంటెంట్ లుక్ చూస్తే ప్రియదర్శి హీరో అనిపిస్తుంది, ఎందుకంటే ప్రియదర్శి లీడ్ యాక్టర్గా ఉంటాడు. అఫ్కోర్స్ ఈజ్ ఏ లీడ్ యాక్టర్. బట్ మీ కంటెంట్, ట్రైలర్ ఇవన్నీ చూస్తుంటే అలా అనిపించట్లేదు ఎందుకని? అదే చెప్తున్నా కదా, నిన్న స్టేజ్ మీద కూడా చెప్పానండి, ఈ సినిమాలో ఆయన పక్కన కౌంటర్లు అలౌ చేసాడు, వాళ్ళ నలుగురితో అసలు యాక్చువల్ నాకు కథ చెప్పినప్పుడు అయితే ఈయనే లీడు, బట్ నేను సినిమా చూసినప్పటికీ ఏంటంటే బాగా అలౌ చేశాడు అందరినీ. ఈయన చేశాడు, వాళ్ళతో పాటు మెర్జ్ అయిపోయాడు. ఆ మెర్జింగ్లో ఏంటంటే స్కోప్ తీసుకున్నారు పక్కన వాళ్ళు కూడా, తీసుకుని అది ఒక పార్ట్ కింద అయిపోయాడు ఆయన. బట్ ఫైనల్కి వచ్చినప్పటికీ హీఈస్ ద ఒక విధంగా చెప్పాలంటే జాతిరత్నాల్లో అలౌ చేసినట్టుగానే అదే అలౌ చేసి అంతే, బాగా అలౌ చేశారు ఆయన మాత్రం అందరినీ. అంటే నేను కోర్టు తర్వాత ఏదన్నా కొంచెం అడుగుతారేమో అనుకున్నాను, కానీ హీ నెవర్ అసలు అది అబ్జెక్ట్ చేయడం కానీ, అన్న కొంచెం ఇప్పుడు నేను కోర్టు అంత పెద్ద హిట్ అయింది కదా, అసలు ఎప్పుడు కూడా ఆ టాపిక్ లేదు సెట్లోని. ఫస్ట్ ఆయన ఏదైతే కథ చెప్పినప్పుడు స్టిక్ అయ్యారో అదే స్టిక్ అయ్యాడు ఫైనల్ వరకు కూడా. నేను స్టేజ్ మీద కూడా ప్రీవియస్ కానీ మిగతా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, మాలో కొంచెం ఇంట్రావర్ట్. అవును ఆయన అది సరే, మీరు ఫుల్ ఎక్స్ట్రావర్ట్ కదా. నాదేముందంటే ఎక్స్ట్రావర్ట్, అలాగే దబ్బులు కూడా తింటాను మాట్లాడి. మిమ్మల్ని దొబ్బులు పెట్టేవాళ్ళు ఇండస్ట్రీ మొత్తం మీద అనండి, ఓన్లీ అరవింద్ గారు ఒకళ్ళే ఉన్నారు. అదే దొబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేడు కానీ, ఫాదర్ అయినా బ్రదర్ అయినా అన్నీ ఆయనే కదండి. మీరు ఆ గొడుగులోంచి బయటికి రాదలుచుకోలేరు, రారు కూడా, అవసరం లేదు. అవసరం లేకపోవడం కాదు, మీకు ఆ ఇంట్రెస్ట్ లేదు ముందు అసలు. అండ్ ఇంకా నేను ఎట్లా చెప్పాలి మీకు, మీరు స్లోగా మళ్ళీ అక్కడికే టాపిక్ తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్ళట్లేదు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై మైండ్ అండ్ సోల్ అండి.
ఇంకా దాన్ని పెద్ద నేను సపరేట్ చేసి చూడలేను అది. ఇప్పుడు అరవింద్ గారు నాతో ఉన్నారు లేకపోయినా కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ అరవింద్ గారు ఎలా ఆలోచిస్తారు అనేది నా బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఫస్ట్ థాట్ అక్కడికి వెళ్తుంది, ఆయన ఈ సిచ్యువేషన్లో కూర్చుంటే ఏం ఆలోచిస్తాడు అనేది. అలా ఇంకేంటంటే ఇంత జర్నీలో ఆయన మైండ్ అండ్ సోల్లోకి వచ్చేసాడు. ఆయన వచ్చేసాక ఇంకా అది విడదీయడం అనేది కుదరదు. అది ఇంకా అది మనం కూడా ఇంకా అంతేనండి. ఇంకా ఆయన నేను అదే ఏదో అంటారు కదా అవిభక్త కవలలు అన్నట్టుగా ఆయనతో నేను కవలలు అంత పోల్చుకోలేము కానీ అలా జాయింట్ అయిపోయారు మీరు అంటున్నారు. నేను జాయింట్ అయ్యాను. అదే మరి మీరే జాయింట్ అయిపోయారు అంటున్నారు. అవును, మీ సైడ్ నుంచి అంటున్నారు. మీరు రాలేరు, రారు కూడా. రాలేను, 100% రాలేను. కానీ ఇప్పుడు మరి ఇలాంటప్పుడు ఈ చిన్న సినిమాలు చేసినప్పటికీ మార్కెటింగ్ పెద్ద కష్టము, నాదేంటి మార్కెటింగ్ కష్టం. సరే మీరు ఉన్నారు కాబట్టి కొంచెం పిల్లర్గా అలాంటివన్నీ పాసిబుల్ అవుతాయి. కానీ ఎంతవరకు ఇలాంటి వాటితోటి సస్టైన్ అవ్వగలరు? అంటే వన్ థింగ్ అండి, ఇట్లాంటివి ఏంటంటే తీస్తే బాగా తీయాలి, వేరే ఆప్షన్ లేదు. అండ్ రెండోది ఏంటంటే మనం బిఫోర్ రిలీజ్ దీనికి పెద్ద ఓపెనింగ్ వచ్చేస్తుంది, ఇది అంత పెట్టుకోకూడదండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా చూస్తే ఇంచుమించు మేము వేసిన 32 షోస్ ముందు రోజు ఏదైతే మనకి హెల్ప్ అయినాయి బాగా. అలాగని ప్రతి సినిమాకి అంత చేయలేం. అప్పుడు ఏంటంటే మనకు ఖాళీగా ఉన్నాయి, థియేటర్లు అన్నీ బాగా దొరికినాయి, ఇవన్నిటి మీద బాగా చేసాం అది. అట్లాగే ఏంటంటే ఒక్కొక్క సినిమా కుదురుతుంది అంటే, బట్ ఏంటంటే సినిమా బాగుంటే కనుక 100% ఫస్ట్ షో నుంచి పెక్కపోతుంది. ఆ రిస్క్ అయితే తీసుకోవాలి వీటి మీద, ఈ సినిమాల మీద. సినిమా బాగోపోతే ఇంకా ఓకే, మనం సెకండ్ డే సర్దుకోవాలి వీటికి, వేరే క్లియర్గా చెప్తున్నాం కదా. బట్ బాగుంటే మాత్రం ఫస్ట్ షో నుంచి పికప్ అవుతుంది. ఆ రిస్క్ అయితే మాత్రం ఈ జోనర్ ఆఫ్ సినిమాల మీద, ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ మీద మాత్రం మనం రిస్క్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇరువరకులా లేదు. బట్ లిటిల్ ఆర్ట్స్ ఆ హోరు ఆ పబ్లిసిటీ ఆడవుల్లో ఎవరికి తెలియలేదు, కానీ ఆ సినిమా విషయంలో మీరు కొంచెం రిస్క్ చేశారు కదా. రిలీజ్ చేసినప్పుడు రిస్కే, అది ఏదైనా అటు ఇటు అయితే మొత్తం పోయింది. అదే మొత్తం పోయింది, గట్టి రిస్కే చేశారు. అది గట్టి రిస్కేనండి. కొంచెం ఏదన్నా రివర్స్ అయి ఉంటే టోటల్ పేస్టింగ్ తో సహా పోయింది. అదే రిలీజ్ ముందు రోజు నాకు తెలిసి ఎందుకు ఎంత పెద్ద ఈ సినిమా మీద ఎంత రిస్క్ చేస్తున్నారు ఏంటి అని అనుకున్నాను నేను. పైగా ఆ సినిమా అంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే బన్నీవాసుకు బోల్డ్ డబ్బులు వచ్చి అనుకుంటారు, కానీ అసలు లెక్కలదే వేరు. బోల్ మంది పార్ట్నర్స్ కూడా ఉన్నారు దాంట్లో. పార్ట్నర్స్ ఒకటి, యాక్చువల్గా మీరు ఆ సినిమాని తీసుకున్న టర్మ్స్ వేరు కదా. టర్మ్స్ వేరు. కనీసం అంటే పెద్ద నెంబర్ మాట్లాడుకోకపోయినా మీ పార్ట్నర్స్ అందరికి తలో ₹1 కోటి మిగిలాయా? ఇంకేంటండి, ఎలా జరుగుతున్నాయి ఇంట్లో, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి నెక్స్ట్? కాదు సార్, అంత పెద్ద హిట్ అయిపోయింది కదా సార్. ఏంటి ఎలా ఉన్నారు ఈ మధ్యలో, ఏంటి అసలు ఎక్కడ కనబట్టలేదు, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీలోని? ఇవన్నీ బన్నీ వస్తే తెలియతే అట్లా. సరే అయితే నేను కూడా వేరే విధంగా వస్తా. రండి 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 రండి, మన సినిమాలోకి రండి. ఏంటి భుజా నుంచి బాంబే వెళ్ళిపోయారు, బాంబేలో ఉంటున్నారు, ఇప్పుడు నేను అటుపక్క వెళ్తాను. అప్పుడు లేదు, 1 month నుంచి ఇక్కడే ఉన్నాం మొత్తం టోటల్. అసలు అటు వెళ్ళలేదు, ఇప్పుడు గోల కింద ఉంది అక్కడ నాకు. అవునా? అన్ని అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నీ కూడా అప్పుడు మళ్ళీ అప్డేట్ అవ్వాలి మొత్తం అండి. 1 month నుంచి అసలు వెళ్ళలేదు అటు సైడ్, మొత్తం దీని మీద ఉన్నాం మొత్తం. ఇదే లిటిల్ హార్ట్స్ ఇవన్నీ మీద లాస్ట్ 1.5 month అసలు ఇక్కడే ఉన్నాను, కదలలేదు. కానీ నాకు ఒక డేట్ చెప్పండి, ఈ సినిమాని 16 కాకుండా దాని ముందు వారం ఖాళీగా ఉన్న వారం ఎందుకు రిలీజ్ చేయకూడదు? 16 అంటే లేదు, అసలు నాకు ఇప్పటికే చూసారు కదా ఎంత టైట్ ఉందో. ఒక కంటెంట్ రెడీ అవ్వట్లేదు. కంటెంట్ ఏది మొన్నటి వరకు కూడా షూట్ చేసాం కదా, సెకండ్ కూడా షూట్ జరిగింది కదా, అసలు ఇప్పటికే పిచ్చ టైట్లో రన్ అవుతున్నాం. కాదండి, మన వాళ్ళకి ఇంకా ఒక ఓల్డ్ విత్లో ఉన్నారనిపిస్తుంది టాలీవుడ్. పండగ అంటే జనాలు సినిమాకి బలోమని వచ్చేస్తుంటారు, పండగ సెలవులు అంటే సినిమా లేదు, అదేం లేదు, ఇప్పుడు అవన్నీ ఎగిరిపోయినాయి. అది ఇప్పటికి ఎందుకు మరి దీపావళికి 4 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నాకు ఇది స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది, అందరూ అదే మాట అంటున్నారు. మాది రెడీ, ఇంకా కాపీ రెడీ అవ్వాలి, మాకు టైం టైట్గా ఉంటుంది, అందరూ అదే మాట అంటారు. అందరూ కలిసి ఆ దీపావళి, సపోజ్ దీపావళి కాదనుకుందాం, మీరు టైట్గా ఉంది, ఇంకో వారం వెనక్కి ముందుకే జరుగుతారు కదా. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఒక డేట్ అని తీసుకొచ్చేసామండి. ఇప్పుడు నేను ఎప్పుడేసాను, ఇది ఇంచుమించు 5 నెలలు 6 నెలలు అవుతుంది నేను అనౌన్స్ చేసుకోవడం. ఇది October 16 నా టీజర్ అప్పుడే అనౌన్స్ చేసాను. మీరును కేర్యాంప్ అనౌన్స్ చేశాం. సరే, తర్వాత మిగతా అన్నీ వచ్చినాయి. ఇంకేంటంటే ఎవరిని ఏమనగలం ఇక్కడ, అది ఏం అనలేమండి. వీ హ్యావ్ టు. ఇప్పుడు ఈ వారం వృధాగా ఉండిపోయింది కదా, వేస్టేజ్గా ఉండిపోయింది కదా. అంటే ఈ వారం అందరూ ఏం లెక్కేస్తారంటే, మన కాంతారా రిలీజ్ అయింది 2nd. సో ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్. సో దానికి ఒక 2 weeks గ్యాప్ ఇద్దామని ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. బట్ కరెక్టే అంతే. కానీ ఇప్పుడు విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ థియేటర్ లిస్ట్ చూస్తే చాంతాడంత ఉంటుంది. చూస్తే ఓజీ, కాంతారా, మహా అయితే మీరాయి 3 సినిమాలు ఉంటాయి.
ఇంక సినిమాలు థియేటర్లన్నీ 1000-500 అంటే ఒకటండి, ఇప్పుడు ఒక పెద్ద హిట్ నో షో, క్యాన్సిల్ షో అని కనిపిస్తాయి. ఒక పెద్ద సినిమా తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్ వదిలేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఇంచుమించు బోలంత ఖర్చు పెట్టున్నారు దసరాలో సినిమాల మీద. ఇప్పుడు దాన్ని మళ్ళీ కుర్రోళ్ళు మళ్ళీ ఒక 150 రూపాయలు పెడదాం అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి వాళ్ళకి. మరి ఒక సినిమాకి గ్యాప్ ఇవ్వాలంటే మరి 4 సినిమాలు వస్తుంది కదా. 4 చూడరాళ్ళు, దీంట్లో ఏది బాగుంటే అదే చూస్తారు. అది వెరీ క్లియర్గా ఉన్నాం. నలుగురిలో ఏది బాగుంటే దానికే వెళ్తారు. వాళ్ళే ఎడ్జ్ తీసుకుంటారు 100%. 4 సినిమాలు వస్తున్నాయనే మాటే కానీ ఎప్పుడు ప్రాబ్లం అంటే 4 బాగున్నాయి అనుకోండి, అప్పుడు షేర్ చేసుకోవాలి. బట్ అది చాలా అరుదైన కేసు. అది 4గిట్లో ఏది బాగుంటే అదే ఎడ్జ్ తీసుకుంటుంది. అది ఎవరిదైనా సరే సినిమా, అది అంతే. చాలాసార్లు ప్రూవ్ కూడా అయింది కదా అది. అవును, అంటే అదేనండి, అదే సోలోగా ఎక్కడ ట్రై చేయట్లేదు, గ్యాప్ ఉన్న దగ్గరికి ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను ఒకటి హానెస్ట్గా చెప్పిన సార్, ఈరోజు సినిమా సోలోగా వచ్చినా 4గిట్ల మధ్యలో వచ్చినా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే అది సోలోగా వచ్చినా ఏదొచ్చినా కూడా ఫస్ట్ షో సెకండ్ షో ఖాళీ. ఏదైనా ఒక 10% డిఫరెన్స్ వస్తుంది తప్పితే, బాగున్న దానికి అది బాగాలైన దానికి సోలోగా వచ్చిన దానికి ఇట్లా వచ్చిన దానికి తప్పితే, బాగాలైన సినిమా ఈ రోజుల్లో ఓకే పర్వాలేదు అనే రెవెన్యూ కూడా ఉండట్లేదు. ఇంకొకటి చెప్పను, అంటే ఈ మధ్య కొత్తగా నేను అనుకుంటుంది, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఐ హ్యావ్ టు స్టడీ. ఒక ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇట్లాగా ఒక 4 సినిమాలు ఉంటేనే జనాల్లో కూడా ఈ వ్యక్తి 4 సినిమాలు ఉన్నాయి, ఈ 4 ఇట్లా ఏది బాగుంటే దాని తర్వాత సూపర్ ఎడ్జ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ జనాలు ఈ వీక్ 4 ఉన్నాయని కాన్సన్ట్రేషన్ అట్లీస్ట్ సినిమాల మీదకి వస్తుంది. మామూలుగా ఒక సినిమా రిలీజ్ చేస్తుంటే అసలు అటు వస్తుందో వెళ్తుందో కూడా ఎవరికి తెలియట్లేదు. అదే ఇది కొత్తది, ఇది దిస్ ఐ హ్యావ్ టు స్టడీ దిస్ వన్. సినిమాల వరకు ఇది కొత్తదేమో కానీ మనం బెజవాడ చూస్తే, ఫస్ట్ బెజవాడలో నేను చూసాను, బెజవాడ చూస్తే ఫర్నిచర్ షాపులు అన్నీ వరుసగా ఉంటాయి, పక్కనే ఉంటాయి, మెడికల్ షాపులు, టీవీ షాపులు, అంటే ఆ షాపులన్నీ అక్కడే ఉంటాయి. ఎవరికి ఏ షాప్ నచ్చింది దాంట్లోకి వెళ్ళి ఆడికి దొరకపోతే పక్క దాంట్లో కన్నా. చాలా ఊళ్ళలో కూడా ఈ కాన్సెప్ట్ వచ్చింది. అంతే, అలాగే సినిమాలు కూడా ఓ డేటు మొత్తం వేస్తున్నారా, మీకు నచ్చింది చూడండి అంటే అట్లీస్ట్ జనాలందరూ కూడా, అంటే ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు, బట్ ఈ మధ్యలో నేను చూస్తున్న ట్రెండ్లో ఏంటంటే 2-3 సినిమాలు ఒక దోడ ఉన్నప్పుడు అట్లీస్ట్ జనాల కాన్సన్ట్రేషన్ దాని గురించి డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూలోనే ఉంది, ఎందుకు వస్తున్నారు 4 సినిమాలు ఎందుకు వస్తున్నాయి అనేది అట్లీస్ట్ వెళ్తుంది జనాల్లోకి. 4 సినిమాలు ఉన్నాయంట అనేది. అదే ఒక సినిమా అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. 4 సినిమాలు ఉన్నాయి, 4 ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఏ ఇంటర్వ్యూ బాగుంటే అది చూస్తారు. ముందు వాడేదో రీల్స్లో ఇట్లో ఎవడో ఉండే కన్నా కూడా మనం 4 ఉంటున్నాం ఫస్ట్, వాడు ముందు సినిమాల మీదకి వస్తున్నాడు, దీంట్లో ఎవడు బాగుంటాడు ఎడ్జ్ తీసుకుంటాడు. అది సో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ్ని నిహార్ గారిని తీసుకొచ్చారు. అవును సో ఎలా ఉంది అసలు, ఏమైనా ముందు యాక్టింగ్ స్కిల్స్ అవి టెస్ట్ చేసి తీసుకొచ్చారా, ఓన్లీ సోషల్ మీడియా వైరల్ కదా మనకు ఉపయోగపడుతుందని, పబ్లిసిటీకి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారు? లేదండి, అంటే నాకు హానెస్ట్గా ఇప్పుడు ఇంతకుముందు ఈ సినిమా ముందు నాకు ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుసు కానీ పెద్ద అంత, అంటే సోషల్ మీడియా తక్కువే కదా మీకు తెలుసు కదా, సో అంత డీప్ నాలెడ్జ్ లేదు నాకు. అయితే ఏదో 2-3 ఆప్షన్స్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు, బట్ ఏంటంటే అందరూ ఈ అమ్మాయి గురించి చెప్తున్నప్పుడు నేను అరవింద్ గారికి మామూలు చూపించా. అరవింద్ గారు చూపించగానే మిగతా 2 ఆప్షన్ల దగ్గర కూడా లేదా ఈ అమ్మాయి నాకు తెలుసు, ఈ అమ్మాయిని నేను ఫాలో అవుతాను, లేదు డెఫినెట్గా ఈ అమ్మాయి చాలా మంచి యాక్టరు, కాన్ఫిడెంట్కి వెళ్ళిపోవచ్చు ఎదరికన్నా. అప్పటికి కూడా డైరెక్టర్ వీళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకేం దాని గురించి ఇంకా నేను అంత పెద్ద డిస్కషన్ కూడా పెట్టలేదు, డైరెక్టర్ వాళ్ళకి వదిలేసాను ఆ విషయం. అంటే ఈ సినిమా ప్రీ యాక్టివిటీలో అరవింద్ గారు కూడా హ్యాండ్ కూడా ఉందా? యా, నాది ఏది చేసినా కూడా ఇది జరుగుతుంది. పొద్దున కూడా ఆయన మాట్లాడారు, ఏంటి కాపీ వర్క్లు ఏం జరుగుతున్నాయి ఏంటి అని కూడా. సో ఏం జరిగినా కూడా ఆయనతో ఆ లూప్లో అయితే నేను ఉంటాను 100%, ఏం జరుగుతుంది ఏంటి ఇది అన్నప్పుడు. బట్ ఫైనాన్షియల్గా ఆయనకి ఇంకా ఇది ఉండదు. యా, ఫైనాన్షియల్గా ఒకటి ఏంటంటే ఇది బికాస్ ఆఫ్ పార్ట్నర్స్ అందరూ డిఫరెంట్ వల్ల ఆయన లేరు, కానీ వర్క్స్ కానీ కథ వినటం కానీ. బట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గీతే. ఇప్పుడు 3 ఏదైతే గీత ఆఫీసెస్ ఉన్నాయో, మన నైజాం అండ్ నెల్లూరు, సారీ ఈస్ట్ వెస్ట్, గీత. సో ఆ విధంగా గీత చేతిలోకి ఒక సినిమా వస్తుంది. అదే ఒక పార్ట్ సార్, గీత నాది అనేది వీ కెనాట్ సపరేట్. మధ్యలో గీత ఏం లేదు, మధ్యలో గీతలు ఏమి ఉండవు. అదే బట్ అమ్మాయి దగ్గర నుంచి యాక్టింగ్ అవుట్పుట్ పర్ఫెక్ట్. అయ్యో, చూస్తున్నప్పుడు అయితే అమ్మాయి అసలు ఫస్ట్ సినిమా చేస్తుంది అనేది మాత్రం మనకు అనిపించిందండి. అంత బాగా, అంటే అమ్మాయి ఆల్రెడీ చేస్తున్నాయి కదా మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా, అసలు కెమెరా సినిమా అనేది లేదు, అమ్మాయి చాలా ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయింది మొత్తం. సినిమాలో
డైరెక్టర్ రాసిన పంచులేమో కానీ ఆ అమ్మాయి ఇంటర్వ్యూలోనూ స్టేజ్ల మీద వేసే పంచులు మాత్రం చాలా ఫ్లీఫ్లోగా ఉంటాయి. అవునవునండి, ఎందుకంటే అమ్మాయి డిఎన్ఏలో ఉంది అది. అదే నేను Q&Aలో కూడా చాలా చమక్కులు అసలు ఆవిడ బాగా పెళ్ళి. ఇంకా మేము తగ్గింతున్నాం అమ్మా, ఇది నువ్వు ఈ సినిమా మా అందరికి రిలేషన్స్ ఉంటాయి, ఇక్కడ గమ్ము నువ్వు ఒకటి కొట్టేసి వెళ్ళిపోయావంటే పంచు నేను సంవత్సరం సర్దుకోవాలి దాన్ని. నేను ఇంకా అమ్మాయి కూడా ఇది ఆవిడ ఇంకే సంగతులు ఏంటంటే ఇంకే మీ క్వశ్చన్ లేవే కానీ అదే టంగ చివరి ఉంటుంది అమ్మాయికి పంచు. అవునా? అది బట్ దాన్ని ఎంతవరకు వాడుకున్నారు సినిమాలో ఆ రైటింగ్ స్కిల్స్? లేదండి, అంటే అప్పుడు ఆల్రెడీ అమ్మాయి వచ్చినప్పటికీ మన డైరెక్టర్ మొత్తం చేసేసి దాని తగ్గ పంచులు డైరెక్టర్ వేయాలి కదా. అంటే అమ్మాయి అట్లా బాగా ఫ్లో చేసుకుంది, తన స్టైల్లోకి తెచ్చుకుని తన స్టైల్లో చాలా బాగా చేసుకుంది అట్లని. మీరు స్క్రీన్లో మాత్రం అమ్మాయి అసలు ఫస్ట్ సినిమా అనేది మాత్రం అనిపించదు. కానీ ట్రైలర్లో అంత లెవెల్ పంచులు ఏమి పడలేదు ఎందువల్ల అంటారు? నిన్న ఏమో నాకైతే నవ్వు వచ్చింది. మీరు అంతా సీరియస్గా చాలా డీప్గా ఆలోచించారు కాబట్టి మీకు ఏమైనా అనిపించింది? నవ్వుతూ చూశాను సార్, సీరియస్గా ఎందుకు చూశాను. అందులో మా వాసు గారి సినిమా అంటే ఇంకా మరి ఎక్కువ ముందే ప్రిపేర్ అయిపోయి నవ్వుతూ చూస్తాం కదా. మీరు ఆ ట్రైలర్ అంటే జంజీతో ఒక 2-3 సంవత్సరాలు తిరిగితే అది సార్, నేను జంజీ సినిమా మీరు జంజీయా? నేను వాళ్ళతో తిరుగుతాను తెల్లాలేసి. నేను జడ్ సార్ మీరు కాదు సార్, నేను వాళ్ళతోనే తిరుగుతాను సార్. నేను నా ఏజ్ వాళ్ళతో తిరిగితే నేను వెనక్కుండిపోతాను కదా. ఏమో నాకైతే 25 years లోపు వాళ్ళు చాలా మంది మా ఇంట్లో కానీ బయట వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ పంచెస్కి. అండ్ టార్గెట్ కూడా వాళ్ళేమో. మీకు ఎవరో రాంగ్ ఫీడింగ్ ఇచ్చారు? పోలే, గుడ్. నాకున్న ఫీడింగ్ నాకు బాగుంది కదా. చెప్పండి సార్. నాకు మిక్స్డ్ ఫీడింగ్ వచ్చింది. అవునా? ఎందుకు సరైన పంచి పడలేదు ఎక్కడ ఒకటి కూడా అని. ఏమో నాకైతే లాస్ట్ అయితే మాత్రం అందరూ ఫోన్ కూడా చేసి చెప్తున్నారు కోసి పంచే ఉందిలేండి. అది మీకు అనిపించచ్చు సార్, మీకు అనిపించాం కదా దాన్ని డిక్లేర్ షేర్ చేశానండి బాబు. నేను చేశాను. బాగుంది బయట, అంటే కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఎలా ఉందంటారు ఇప్పుడు అసలు లేటెస్ట్గా? ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి థియేటర్ కానీ ఆడియన్స్ కానీ పబ్లిసిటీ కానీ ఎన్ని ట్రెండ్స్ అన్ని చూస్తే ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు? ఒక న్యూ ఫార్ములా అయితే ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే మనం మీరు చూస్తే 2022 టైంకి ఇప్పటికీ ఒక న్యూ ఫార్ములా అయితే ఎవాల్యుయేట్ అవుతుంది. ఒక 1-2 yearsలో నాకు తెలిసి చాలా మారుతాయి సిచ్యువేషన్స్. మారినాయి చాలా. 99 నాకు తెలిసి 70-80% మారిపోయింది. ఇంకొక 30% ఏదో ఉందో అది కూడా నెక్స్ట్ 3 yearsలో బాగా మారిపోతుంది. ఇప్పుడు మన సీనియర్ హీరోలందరూ కూడా మ్యాక్సిమం ఒక ఫార్ములా మూవీసే చేసుకుంటూ వెళ్తున్నారు. కొంచెం కాస్త అటు ఇటుగా జరుగుతున్నారు. ఈవెన్ న్యూ ఏజ్ డైరెక్టర్లతో చేసినా యంగ్ డైరెక్టర్లతో చేసినా ఎవరితో చేసినా చేస్తున్నారు. కానీ ఆ ఫార్ములా కొంచెం అటు ఇటు దాటకుండానే చేసుకుంటూ వెళ్తున్నారు ఇంతవరకు. యాక్షను, హెవీ యాక్షన్, ఒకటి సాంగ్. ఇదే టైంలో చూస్తే మీరు గమనిస్తే తమిళ నుంచి ధనుష్. సారీ నేను మిస్ అయిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్పరా. మన సీనియర్ హీరోలు ఏ సినిమాలు చేస్తున్నారు, యంగస్టర్స్తో చేస్తున్నారు, కొత్త డైరెక్టర్లతో చేస్తున్నారు, యంగస్టర్స్ చేస్తున్నారు. కానీ ఆ ఫార్ములాకి మరీ ఎక్కువ అటు ఇటు జరగలేకపోతున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు ఏవి ఈ క్యారెక్టర్లు కానీ వాళ్ళు ట్రై చేయట్లేదు ఎక్కువ. 1-2 ట్రై చేస్తున్నారు. భాగవత్ కేసరిలో బాలకృష్ణ గారు ట్రై చేశారు. మొన్న లూసిఫర్ రీమేక్లో చిరంజీవి గారు కొంచెం ట్రై చేశారు తప్ప ఎక్కువ ట్రై చేయలేకపోతున్నారు. అట్ సేమ్ టైంలో మన ప్రొడ్యూసర్లకి ధనుష్ మన దగ్గర తీసేసుకున్నారు, దుల్కర్ సల్మాన్ని తీసుకున్నారు, ఇప్పుడు రిషబ్ శెట్టిని తీసుకుంటున్నారు. సో వీళ్ళంతా కూడా డిఫరెంట్ స్టోరీని, డిఫరెంట్ ప్లాట్స్ని యాక్సెప్ట్ చేసి చేస్తుంటే మన ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళని మన దగ్గర తెచ్చేసుకుని ఆల్టర్నేటివ్గా వాళ్ళు చూసుకుంటున్నారు ఈ కథలకి. అవునా కదా? అంటే మేబీ అంటే మీ క్వశ్చన్లోకి ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్లోంచి పెద్ద హీరోలు వచ్చి ఇక్కడ సక్సెస్ అవ్వడం అంటే ఈ సినిమాలు ఏవి మన వాళ్ళు చేయట్లేదు కదా. ఈ కథలు మన డైరెక్టర్లు, మన ప్రొడ్యూసర్లు ఈ కథలన్నీ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండవు కదా ఆడియన్స్లో. ఇప్పుడు ఈ మన హీరోల మీద అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మన హీరోలకి ఏంటంటే ఆడియన్స్ ఒక రకంగా ఇలాగా కోరుకుంటూ ఉంటారు వీళ్ళని. ఇప్పుడు అదే ఫ్రెష్ ఫేస్ చూసినప్పుడు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండదు ఆడియన్స్. కానీ అదే ఆడియన్స్ మీరు ఇవాళ సోషల్ మీడియాలో చూస్తే ఈ పెద్ద హీరోలు చేసే పాటలు కానీ, ఫైట్లు కానీ, సినిమాలు కానీ చూస్తుంటే క్రింజ్ అని చెప్పి తిట్టుకొస్తున్నారు. ఏమో నాకైతే నచ్చుతున్నాయి. ఏమో నేనైతే ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా చూడలేదు. నేను చూస్తున్నాయి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మరి నాకు. మీరంతా పాజిటివ్ మైండ్ లేదు అంతే. వీళ్ళు ఓపెన్గానే ఎందుకు ఇంకెన్నాళ్ళు చేస్తారా ఈ క్రింజ్ సినిమాలు మీరు మారండి అని అడుగుతున్నారు. మీరేమో ఆడియన్స్ వీళ్ళ మీద ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు మీరు అంటే. ఎక్స్పెక్టేషన్స్ అని కాదండి,
ఎవరెవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా ఈ సినిమాని ఏదో పాడు చేసుకోవాలో లేదా ఈ సినిమాని ఏదో చేసుకోవాలనేది ఎవరికి ఉండదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎంత బెస్ట్ చేయగలరు అంత బెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలియదే ఉంది, రకరకాలు ఉంటాయి ఒపీనియన్స్. ఒకరు బాగుందంటారు, ఒకరు బాగాలేదంటారు, ఒకరు తిడతారు, ఒకరు ఇడతారు. ఇప్పుడు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కన్నా ఈ విషయంలో కొంచెం ఎక్కువగా ఏకీభిప్రాయం కనిపిస్తుంది. ఏమో నాకైతే కనపట్లేదు మరి. పైగా మన వాళ్ళు కూడా భలే యాక్టర్ దొరికాడు మనకి, దుల్కర్ దొరికాడు, టక్ టక్ ఇప్పటికీ సినిమాలు ఉన్నాయి. ఏంటి పొద్దున్నే ఏం తిన్నారు మీరు? పొద్దున్న ఏం తిన్నారు? పొద్దున్నే మిమ్మల్ని తిందామని వచ్చాను సార్. అది అయిపోయింది. నెక్స్ట్ రండి మనం మిత్రమండలికి రండి. మిత్రమండలి మీద మిత్రమండలి ఉంది సార్. మీరు సినిమా తీసేశారు, కంటెంట్ చూపించారు, జనాలు రేపు చూస్తారు. మీరు ఎప్పుడు దొరుకుతారు మాకు? సినిమాలో దొరికాను. 24 క్రాఫ్ట్స్ మీద, సినిమాలో అన్ని విషయాల మీద అవగాహన ఉన్న బన్నీవాస్ వచ్చారంటే అస్సలు ఏమీ లేదు. అది ఏంటంటే నన్ను బుక్ చేయడానికి, నన్ను లోపల పెట్టి ఒక పెట్టిలో పెట్టి వేయడానికి ఒక ఏమంటారు, అది చిన్నప్పుడు మనం పంపు కొట్టే వాళ్ళని చూసారా, అది పెడితే మొత్తం అన్ని పేలిపోయి ఉన్నాం. అసలు ఏం తిన్నారు పోతాను? అంత బాగుందా? టిఫిన్ బాగా చేస్తారా ఏంటి? సార్ ఏది సార్ మీరు ఎక్కడ ఫుడ్ పెడతారు? నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి అరగంట అయింది. అడుగుతారు ఏంటి బన్నీవాస్ ఇంటర్వ్యూ ఎంత చెప్పగా అని అడుగుతారు. ఏముంది ఇంట్లో చేసి వస్తారు కదా టిఫిన్ అని చెప్పి నేను కాఫీ టీ ఇమ్మని చెప్పాను నేను. మీరు ఎలాగా బయట తినరు ఎక్కువ? నేను బయట తిన్నాను, అందుకని కాఫీ టీ ఏమైనా ఉంటే రెడీ చేయమన్నాను. మా వాళ్ళు బిస్కెట్లు కూడా ఇస్తున్నారు. అది కూడా మానేశాను. అది కూడా మానేశారా? పోలండి ఈరోజు 2 months అయింది. అలా కాదు సార్. నేను ఇప్పుడు మొదట్లో ఏమనుకున్నానంటే తమిళంలో ప్రొడ్యూసర్ లేక మన ప్రొడ్యూసర్లు ఆ హీరోలతో సినిమాలు చేస్తున్నారు అనుకున్నాను. మూర్తి గారు ఊరుకోండి. ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు, నేను కుర్రోడిని ఇప్పుడు ఎదుగుతున్నాను. కుర్రోళ్ళ నేను రేపో మాపో మీ అబ్బాయి హీరో అయిపోతాడు. ఏది ఆడు ఇంకా 8th క్లాస్ అండి. ఆడు అసలు మీ పొరపాటును కూడా మీరు హీరోలు వెళ్ళండి అసలు అనొద్దండి. ఆడు హ్యాపీగా చదువుకుంటున్నాడు. చదువుకునే ఆడికి అసలు ఇండస్ట్రీకి దీనికి సంబంధం లేదు. ఆడేదో గేమింగ్ మీద బాగా ఇంట్రెస్టెడ్ కట్టిపోతాడు. కానీ అలాగే ఉంటారు సార్. ఎప్పుడో ఒక రోజు చిన్న వన్ ఫైన్ మార్నింగ్ తగులుతుంది. ఆ టచ్ తగిలిన తర్వాత ఇంకా మరి అసలు ఏమీ లేదు. ఆడు చాలా క్లారిటీగా ఉన్నాడు. ఆడు అసలు సినిమా కూడా చూడ్డాడు. అది ఏం చెప్తున్నా అండి. అది సార్ నాకు ఒకటి చెప్పండి. మీరు ఓటీటీతో సంబంధాలు ఉన్నాయి, ఓటీటీ ఇవి ఉన్నాయి, ఏవి ఓటీటీ. ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ విషయంలో మధ్యలో దళారులు వచ్చేవారు, వాళ్ళ ద్వారానే అమ్మితే వర్కౌట్ అవుతుంది అట్లాంటివి వినిపించేవి 10-15 years బ్యాక్. మీలాంటి వాళ్ళు సైతం కూడా ఎవడో మధ్యలో ఉన్న వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ ద్వారానే అమ్మించేవారు. లేదు, ఎప్పుడు లేదు గీతార్స్లలో. ఒక్క సినిమాకి నాకు ఫస్ట్లో అగ్రిమెంట్ గురించి ప్రాబ్లం అయ్యి, అంటే నాకు తెలియక టర్మ్స్ ఒక సినిమాకి చేసాను తప్పితే అదర్వైజ్ అసలు ఎప్పుడు కూడా గీతార్స్. ఓటీటీ విషయంలో కూడా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏంటి అందరికీ ఓటీటీ అవ్వదు, కొంతమందికి అవుతుంది, దానికి వేరే ఛానల్స్ ఉండాలి. ఏం లేదండి, క్వాలిటీ బాగుంటే వాళ్ళు వస్తారు. ఒక సక్సెస్ వస్తే ఇంకా ఆటోమేటిక్గా మీ బ్యానర్ వదలరు. వాళ్ళు చూస్తారు ఏ ప్రొడ్యూసర్ ఎంత క్వాలిటీతో తీస్తున్నాడు. ఒకవేళ సినిమా బాగున్నా బాగోపోయినా కూడా మినిమం క్వాలిటీ డెలివరీ చేయగలడా లేదని చూస్తున్నారు. ఏదో తీసేమో మీరు కొనండి అంటే మాత్రం వాళ్ళు కొనరు. వాళ్ళకి అవసరం లేదు. అది ఇప్పుడు బోలంతా అంటే వాళ్ళకి ఓటీటీలో కూడా పెరటిదారులు ఉన్నాయి అన్నది లేదు. కరెక్ట్గా తప్పండి. అది అంటే దే ఆర్ వెరీ ఏమంటాం మనం, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. అంటే వాళ్ళ సిస్టమ్సే చాలా ఇదిగా ఉంటాయి. అది ఎవరన్నా మధ్యలో డబ్బులు దొబ్బేయడానికి తప్పితే మేము వాళ్ళకి ఇచ్చామని చెప్పి మధ్యలో లేదన్నా డబ్బులు తినేది తప్పితే పై లెవెల్ అసలు జరగవు. పైగా వాళ్ళకి మీరు సక్సెస్ఫుల్ సినిమాలు ఇస్తున్నంత కాలం మిమ్మల్ని ఆటోమేటిక్గా అసలు నమ్మకం వచ్చేస్తుంది. నమ్మకం వస్తుంది, వదలరు. రెండోదంటే మన క్వాలిటీ బాగుంటుందని తెలిసినప్పుడు వాళ్ళు అసలు గమని అంటే ఒక 30 అయినా కూడా వదలరు. క్వాలిటీ బాగోదన్నప్పుడు మీరు ఎంత పుష్ చేసినా వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు ఒక బయ్యర్ గారు అయితే మీ నమ్మకం వచ్చి మీ సినిమాని కాంబినేషన్ కూడా చూడగా మీరు పేరు చూసి ప్రొడ్యూసర్ డైరెక్ట్గా బ్లైండ్ కొంటాడో, వీళ్ళు కూడా అదే కొన్ని పరిస్థితి వస్తుంది. అంతే, దాన్ని బేస్ చేసుకుని ఇలా టాక్స్ అనేవి వస్తుంటాయి. అంతే. అంతకన్నా కూడా ఏదో వేరే విషయాలు ఏదో బయట ఏమన్నా మధ్యలో వేసేస్తున్నారేమో తెలియదు, కానీ నాకు పై లెవెల్ అయితే జరుగుతుంది. అవి దాన్ని బట్టి వాడేసుకోవడం అంతే. ఈ సినిమా మీ సార్ ఓటీటీ ఏమండి? ఈ సినిమా ఓటీటీ చెప్తానండి, ఇంకా ఉంది కదా సినిమా రిలీజ్ అయినట్టు చెప్తాను. మరి మిత్రమండలి గురించి అడగమంటారు, మిత్రమండలి అడిగితే ఏమో తర్వాత చెప్తారు. కరెక్ట్గా మీరు ఏదైతే సినిమాకి ఏమంటారు దాన్ని అగ్గిపొల పెట్టాలో కరెక్ట్గా అదే వెలిగింతారు మీరు. అండ్ మాకు ప్రొడ్యూసర్ కూడా ఉపయోగపడండి మూర్తి గారు. ఏమండి పిఎస్సి వాళ్ళందరూ ఉన్నారు, మంచి కామెడీస్ మీద తీశారు, రిలీజ్ చేస్తున్నారు. ఇంక దానికన్నా మీకు ఉపయోగపడేది ఏమని చెప్పండి. మీ కంటెంట్ మీకు వాళ్ళందరూ ఉపయోగపడ్డారు, మీరు కూడా ఏదైనా ఉపయోగపడండి. మీ ట్విట్టర్ ఎంత ఇప్పుడు? దగ్గర 90కి వస్తాం, దగ్గర మెల్లిగా
87,000 87,000 90,000 చక్కగా ఏంటి రోజుకో 2-3 ట్వీట్లు వేసి ఎంకరేజ్ చేయండి సినిమాని. కిందనే ఏమంటారు తెలుసు అప్పుడు, బన్నీవాస్ ఎంత ఇచ్చాడరా, బన్నీవాస్ ఎంత కమ్మాడరా, ప్రేమ ఇచ్చాడని చెప్పండి. సార్ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ వేసినా తప్పే, ఒరిజినల్ నెంబర్ వేయలేదు అనుకోండి ఫ్యాన్స్ తిడతారు. సరైన నెంబర్ కరెక్ట్ నెంబర్ వేసావు అనుకోండి, నువ్వు తక్కువ వేసావరా అని ఆడుతాడు. ఏంటంటాడు, నువ్వు ఎక్కువ వేసావరా, అరే బాబు నేను కనుక్కునే వేస్తున్నాను కదా, GST కనుక్కునే కదా. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా, సోషల్ మీడియాలో వాళ్ళు అలా అంటున్నారు ఎలా అలా అంటున్నారు అని చెప్పి, అప్పుడు ఆ హీరోలు చదివినప్పుడు కూడా వాళ్ళకి ఇలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అలాప్పుడు కలెక్షన్ వేసావు, ఇల్లు ఇప్పుడు కలెక్షన్ వేసావా అంటే ఎగ్గులు వేస్తున్నాను కదా అంటే, అసలు అక్కడ ఎవరిని సాటిస్ఫై చేయలేము, అది వేరే సంగతి. అంతే అంతే అయితే మనం డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది చేయాలి. ఇప్పుడు మీరు టీ కాఫీ అన్నారు, మనం పొరపాటున దానా గారు కేక్ కట్ చేస్తుంటే ఆ రోజు ఉన్నా అక్కడ, రా అని చెప్పి జబ్బట్టుకు లాగారు, పక్క నుంచి ఉన్నా. ఇంక ఓజీ సినిమా మొత్తానికి నువ్వు కేక్ తిన్నావు, అందుకనే ఓజీకి చేస్తున్నావు, కేక్ తిన్నావు ఓజీకి చేస్తున్నావు. మా కేక్ తిని ఓజీకి చేసేట్రా, 10 రూపాయలు కేక్ తిని దానికి వచ్చిన కలెక్షన్లు పెడితే మనం ఏం చేయాలి. మొత్తానికి ఓజీ కేక్ తిన్నారు అయితే, ఓజీ కేక్ తిన్నాం. ఓకే గుడ్. అది కూడా ఎవరు, దానా గారి చేతుల మీదుగా. మాకు కూడా అదృష్టం దొరకలేదు, పెట్టాలంటే చాలా గొప్ప విషయం కదా. వెరీ గుడ్ అండి. సో మీ సక్సెస్ మీట్లో కూడా కేక్ పెట్టాలి డెఫినెట్గా అండి. నేను కేకే పెట్టించేస్తాం ఒకేందుకు. కానీ అసలు చెప్పండి, ఎమోషన్ కంటెంట్ ఎక్కడ ఉండదు ఎందుకు లేదండి. వెరీ లైటర్ వే ఉంటుంది, లైటర్ వేనే ఉంటుంది. అంటే ఆ లాజిక్స్ గిజిక్స్ ఇవన్నీ కన్నా కూడా నవ్వించడం, చక్కగా జోక్స్ పడిని హ్యాపీగా నవ్వుకోవడం, ఆ చిన్న అలా ఒక స్క్రీన్ ప్లేలో వెళ్ళిపోతుంది తప్పితే ఎమోషన్స్ వీటి మీద అసలు, అంటే ఫస్ట్ తను చెప్పినప్పుడే ఆ జోనర్ కాదు ఇది, ఆ జోనర్ ఈ సినిమాలోకి ఆ జోనర్ తీసుకురాకూడదు. కానీ నేను స్ట్రైట్గా అడుగుతాను, నాకు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే నాకు అనిపించింది, ఇది కానీ లిటిల్ హార్ట్స్ కానీ వేరే వాళ్ళు తయారు చేసిన స్క్రిప్ట్ మీరు చూసి అరే బాగుందని చెప్పి తీసుకున్నారు. బట్ కథలుగా మాత్రం మీ జడ్జిమెంట్కి, ఆడియన్స్ జడ్జిమెంట్కి మ్యాచ్ అవ్వదు అని. మీ జడ్జిమెంట్ మంచిది, అంటే ఒక మంచి కథ, అబ్బా భలే కథ కదా ఇదేం మీకు అనిపిస్తుంది. తండేలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి మంచి కథలు మీకు అనిపిస్తుంది, చావు కావచ్చు, చల్లగా కానీ. బట్ ఆడియన్స్కి జడ్జిమెంట్కి మీ దానికి మ్యాచింగ్, మీ మైండ్ సెట్ మీకు నచ్చే కథలు ఆడియన్స్కి నచ్చుతాయని అనిపించదు నాకు. ఉండొచ్చు, మీరు కొంచెం ఇదైపోతారు, ఏంటి ఎమోషన్ అయిపోతారు ఆ కథ వినగానబ్బా చాలా మంచి కథ దొరికింది, ఇది చాలా బాగుంది, దీన్ని ఎలాగైనా సినిమా తీసేయాలి అలా ప్రేమ, కథల మీద సినిమా మీద ఉన్న ప్రేమ అంతే. కానీ అది ఆడియన్స్కి నచ్చుతుందా మీరు చూడరు. అంటే నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. దాంట్లో ఏంటంటే ఇది కమర్షియల్ వ్యవహారం కదా. అవును, నా కమర్షియల్ లెక్క ఉంటుంది కదా, ఇది ఇంతలో తీస్తున్నాను, ఇది ఇంత వస్తే లెక్క ఉంటుంది అని, అందుకే ఐ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ద కమర్షియల్ ఇది. కానీ అలా చేయడం వల్ల కదా గీతతో కొన్ని సినిమా వరుస పెట్టి కొన్ని 3-4 ఫైళ్ళు చూడాల్సి వచ్చింది. అప్పుడు వస్తాయి సార్. ఇప్పుడు 20 సంవత్సరాల్లో అంటే ప్రొడ్యూసర్కి ఇంచుమించు 15 సంవత్సరాల్లోని. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఏదైతే మన ఇంచుమించు 26వ సినిమా ఎంతో ఇది, ఈ సినిమాల్లో తగులుతాయి, దాంట్లో అలాగని పెద్దవి తగిలినాయి కదా, అలాగే ఇటు తగులుతాయి. దానికి మనం అటే తగలాలని కూర్చుంటే అసలు ఇక్కడ జర్నీయే చేయలేము మనం. ఇది ఇవన్నీ ఏంటంటే మనం తీసుకుని ఎదరికెళ్ళిపోవాలి తప్పితే ఆ పడ్డాము అబ్బావు ఎప్పుడు ఏమంటారు దాన్ని అలాగే నుంచుంటాం అనుకుంటే ఏ ఫీల్డ్, ఈ ఫీల్డే కదా, ఏ ఫీల్డ్లో. ఈ సినిమా మీద మాకు నమ్మకం కలుగుతుంది ఏంటంటే, ఇది బన్నీవాస్ చదివి ఎగ్జైట్ అయిపోయిన కథ కాదు, ఇది వేరే వాళ్ళు చదివి ఎగ్జైట్ అయిన తర్వాత బన్నీవాస్ చదివిందని. అంతే, అందుకని నాకు కూడా నమ్మకం కలుగుతుంది, ఈ సినిమా బాడీలో ఉంది. దెన్ అలా వచ్చిన లైన్లో అలా వచ్చినా హ్యాపీ కదండి అది. ఇంకేం మూర్తి గారు, తండేలు లెక్కల విషయంలో తేడా ఉంది అని సోషల్ మీడియాలో ఒక అడావిడి జరిగింది కొన్నాళ్ళ పాటు. చేసుకుంటారు, ఏముంది దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. మీలాంటి వాళ్ళు జెన్యున్గా మీరు అంటున్నారు జడ్డు మేము అని అంటున్నారు కదా, ఇప్పుడు మీరైనా క్లారిటీగా ఇది నా నెంబర్లు ఎక్కువ తక్కువ ఇగో ఇది అని చెప్పి బోల్దాలు చెప్పాను నేను. అది ఇంకా అనుకునే వాళ్ళు అనుకుంటారు, దాన్ని స్టాంప్ వేసి ఇచ్చేయచ్చు కదా సార్. బయట స్టాంప్ వేసి నా ట్విట్టర్లోనే వేసాను కదా నేను. ఇంకా దాని తర్వాత కూడా అనుకుంటే దాన్ని పెద్ద దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఇది చేసి నాకు అంత ఇప్పుడు ఎవరో నువ్వు తప్పు అంటే నేను తప్పు అనుకుని వెళ్ళిపోవడం తప్పితే నేను తప్పు కాదు అని అంత ఓపిక అయితే నాకు లేదు. నా పనులు చాలా ఉన్నాయి. అది ఒకప్పుడు బన్నీవాస్ మీడియా ముందుకు వస్తే అసలు చొక్కా ఇప్పేసి ఏది దాచుకోకుండా మీడియాతో మాట్లాడేసేవారు. ఇప్పుడు చూస్తుంటే చాలా ప్రిపేర్డ్గా వచ్చి, ప్రిపేర్డ్ ఏం లేదు, హానెస్ట్గా ప్రిపేర్డ్ ఏం లేదు, కానీ ఇదివరకు ఏంటంటే మనం హానెస్ట్గా చెప్తే అది హానెస్ట్గానే ఉండేదండి. ఇప్పుడు హానెస్ట్గా చెప్పినా కూడా దాని షేప్లు మారిపోతున్నాయి మొత్తం. బెటర్ ఏంటి, ఎక్కడి వరకు మాట్లాడాలి అక్కడి వరకు మాట్లాడుతుంది బెటర్. ఒకప్పుడు మీరు దాదాపు చాలా ఇంటర్వ్యూల్లో విపరీతమైన హైప్ తీసుకొచ్చారు, అసలు ఇంకా ప్లాన్ కూడా కాకముందే త్రివిక్రమ్ గారు బన్నీ గారి సినిమాకి. అలాంటి ప్రాజెక్టు ఏదో డిఫరెంట్ రీజన్స్ తోటి ఏదో అయ్యింది.
కానీ ఇప్పుడు నాకు వినిపిస్తుంది ఏంటంటే అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు, మీ నోట్లో ఏది మాట్లాడద్దు. నేను చాలా ప్రాజెక్ట్ గురించి ఏం మీరు మాట్లాడలేదు. చేసిన ఒక్క దీనికి నేను చాలా అనుభవించాను. నాకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర కూడా నేను ఇది ఇవ్వాల్సి వచ్చింది. అసలు మీరేం చేశారు? ఆ ప్రాజెక్ట్ గురించి మీరేం చేశారు స్వామి? కాదు, ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడే అర్హత మీకు ఈ ఇంటర్వ్యూలో లేదు. ఓరి దేవుడా. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. నేను ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. త్రివిక్రమ్ గారు బన్నీ గారి సినిమా మళ్ళీ త్వరలో ఉండబోతుంది అని నేను విన్నాను. ఎంతవరకు నిజమా కాదా? సార్ వాళ్ళిద్దరూ చాలా బాగుంటారు. అదేనండి, వాళ్ళిద్దరు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళిద్దరు ఒక గంట కూర్చుంటే అయిపోయే పని. అది వాళ్ళిద్దరు అయిపోయింది, ఆ గంట కూడా కూర్చోవడం అయిపోయిందని. మీకు ఎందుకు అవన్నీ ఉంటే చెప్తాను కదా. ఎందుకంటే సార్ ఫ్యాన్స్ అక్కడ రెడీగా ఉన్నారు సార్. బన్నీ ఫ్యాన్స్ కి తెలుసు, అందరికి తెలుసు. మీరు ఊరుకోండి, మీరు వచ్చినప్పుడల్లా నన్ను ఒక ఇరికించడం పని కింద పెట్టుకుంటారు. దేవుడా, రండి రండి రండి, ఇక్కడికి రండి. నెక్స్ట్ సార్ అయితే త్వరలో సినిమా ఉంటుంది. ఇది వాళ్ళు అరగంట కూర్చుంటే అయిపోయే పని కదా. వాళ్ళది ఏముంది సార్, వాళ్ళిద్దరు అనుకుంటే ఏ రోజన్నా ఉంటుంది. వాళ్ళు అది 100% ఏంటంటే వాళ్ళిద్దరూ అనుకోవాలి, వాళ్ళిద్దరూ చేసుకోవాలి, చేసుకుంటారు. మీరు చూస్తున్న బన్నీ అట్లీ గారి సినిమా 27లోనా 26 ఎండ్లోనా? మేబీ సన్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే అనౌన్స్ చేస్తారు అనుకుంటాను. వాళ్ళు మోస్ట్లీ 27 ఉండొచ్చు. సన్ చెప్తుంది. మీకు అది అదొక అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ఉంది, దాని గురించి ఏం మాట్లాడకూడదు. మీరు అన్ని అగ్రిమెంట్లు జేబు నిండా పెట్టుకొచ్చి మీరు కూర్చొని మాట్లాడంటే దీని గురించి మాట్లాడండి చెప్తా. ఓరి దేవుడా, దీని గురించి రండి, దీని గురించి అడగండి. ప్రసాద్ బెహ్రా ఎలా చేశారు? అతనికి మంచి అతను మంచి ఫన్ టైమింగ్ ఉంది అతనికి. ప్రసాద్ బెహ్రా రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. రైటింగ్ స్కిల్స్ అసలు అంటే టెరిఫిక్ యాక్టర్. అంటే మన విష్ణు ఓయి కానీ, ప్రసాద్ బెహ్రా కానీ, రాగ్ కానీ, అంటే అసలు డైరెక్టర్ చెప్పినప్పుడు నేను నవ్వాను కదండి, దానికి డబల్ నవ్వు ఇచ్చారు. అంటే అప్పుడు ఒకలాగా ఉంటే అసలు వీళ్ళు ఎక్స్ప్రెషన్స్కి ఏంటంటే చాలాసార్లు నవ్వుకున్నది అసలు. అంటే ఎడిటింగ్ రూమ్లో మోస్ట్ ఈ మధ్య నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. సరే, బీవీ గీత కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా ఇప్పుడు తొందరలోనే ఉంటుంది. గీతలో నేను మళ్ళీ వరుసగా ఇలాంటి ఈ రేంజ్ సినిమాలు ఇంకో 4-5 ప్లాన్ చేసి పెట్టి ఉన్నారని అన్నాను. ఉన్నాను కానీ అంటే ఉన్నాయండి, బట్ ఏంటంటే నేను కూడా థింకింగ్లో పడ్డా. అంటే ఇప్పుడు ఎనీ సినిమా అయినా ఎంత ఫైటే తీసుకుంటుంది. రెండోది ఏంటంటే కొంచెం మళ్ళీ బన్నీ గారితో కూడా కొంచెం ఒక 1-2 years ఉండాలనుకుంటున్నాను కొంచెం ఆయనతో పాటు. సో అందుకని చెప్పి కొంచెం ఇవన్నీ తగ్గించుకుని కొంచెం ఒక 1-2 years ఆయనతో ఉంటే బాగుంటుంది కదా అనేది. అది ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ముంబై బాగుంది, అంటే లాట్ ఆఫ్ నేర్చుకుంటున్నాను. అది చెప్పారు, ఎంతమంది కూడా చెప్పారు. అవును, నేర్చుకుంటున్నాను. అది ఎప్పటికైనా బన్నీ వాసు సమర్పించే సినిమాని ఉంటుందా? 100% ఉంటుంది. అది ఆయనే చెప్తాడు. అండ్ మీ ఇద్దరం కూడా ఎప్పుడు మాట్లాడుకుంటాం దాని గురించి. డెఫినెట్గా ఉంటుంది అది 100%. ఆయన దగ్గర ఉండే శరత్చంద్ర కూడా ప్రొడ్యూసర్ అయిపోయాడు, ఆయన దగ్గర ఉండే ఎస్కేఆర్ కూడా ప్రొడ్యూసర్ అయిపోయాడు. అవును, మీరు ప్రొడ్యూసర్ అయిపోయారు. అది గుడ్ కదండి. ఒక మనిషి దగ్గర నుంచి ఎంతమంది ప్రొడ్యూసర్స్, అరవింద్ గారు ఆ సంస్థ నుంచి ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి అయ్యామంటే వెరీ గుడ్ కదా. అందుకని ఇంకా ఆయన పేరు కూడా ప్రొడ్యూసర్గా మీద కనపడాలి. బన్నీ సమర్పించు లేదా AA ప్రెజెంట్స్ అని కనపడాలిగా. 100% వస్తుంది. AA ప్రెజెంట్స్ బన్నీవాస్ ప్రొడ్యూసర్. డ్రీమ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు అది. అవునా? అవును. సో ఏదో ఉంది డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ మీ నుంచి ఎప్పటికైనా బన్నీ హీరోగా సినిమా చూడగలం? మీరు ప్రొడ్యూసర్గా మీ పేరు పూర్తిగా కింద నిర్మాత బన్నీవాస్. ఇప్పుడు నేను ఆయన వైపు ఉంటాను, ఉండి హ్యాపీగా వెళ్తుంది. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అయ్యాను అనుకోండి, నేను కూర్చుని మాట్లాడుకోవాలి కమర్షియల్స్ ఇవన్నీ అవసరం. ఒక 2 ఫ్రెండ్స్ మధ్యలోనే చక్కగా ఉన్నాం. ఇప్పుడు మీరు అప్పుడు డబుల్ రోల్ చేస్తారు, ఇటు కమర్షియల్ మీరే మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతారంటే ఇటుపక్క వచ్చి వెళ్ళి మీరే మాట్లాడారు. ఆ కుర్చీలో నేనే కూర్చోవాలి, ఈ కుర్చీలో నేనే కూర్చోవాలి, మధ్యలో ఎందుకు అది? అంతేనా? చక్కగా ఉన్నాం కదా ఇప్పుడు. పోలండి, మిత్రమండలి కంఫర్టబుల్ ప్రాజెక్ట్. బాగుంటుంది. గుడ్. సో డెఫినెట్లీ విల్ సపోర్ట్ మ్యాక్సిమం. అది బాగా సపోర్ట్ చేయండి. రోజుకి 5 ట్వీట్లు తగ్గకూడదు. మీరు ఏం చేస్తారో తెలియదు బాబు. రోజుకి 5 ట్వీట్లు కావాలని ఆన్ కెమెరా అడిగారు బన్నీవాస్ గారు. నాకు కేక్ కోసం చేయట్లేదు, బన్నీవాస్ గారు కోసం. మీరు రోజుకి 5 ట్వీట్లు ఏంటి? పెద్ద కేక్ 5 కేజీల కేక్ పంపిస్తాం మీకు. ఎవ్రీడే పంపిస్తాం 5 కేజీల కేక్. కాదు, మళ్ళీ మరో 10 రోజులు ఇంకా దాని మీద ట్వీట్లు పడతాయి నాకు. 5 కన్నా ఏమీ లేకుండా బన్నీవాస్ గారు కెమెరా సాక్షిగా అడిగారు కాబట్టి రోజుకి 5 ట్వీట్లు మిత్రమండలికి వేస్తాం కాబట్టి దాని వెనకాల ఏ కేకు లేదు. థ్యాంక్ యూ సార్.